ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. సో ఉమెన్స్ డే కాబట్టి మేమందరం కలిసి బయటికి వెళ్ళాము. సర్ప్రైజ్గా మా అక్క వాళ్ళ హస్బెండ్ మా బావ కేక్ తీసుకొచ్చాడనమాట. అది సర్ప్రైజ్ ఇవ్వడానికి అని చెప్పేసి. సో అందరం కలిసి ఉమెన్స్ మాత్రమే, మా పాప, నేను, మా అక్క, మా అమ్మ ఒక సైడ్ కూర్చున్నాము. కేక్ కట్ క్యాండిల్ ఉంది కదా, క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ అనేది వెలిగించమంటే మా దగ్గర లైటర్ లేదు అండ్ మాచిస్ బాక్స్ లేదు. దానివల్ల వెయిట్ చేసాము. ఎవరిని అడిగినా లేదన్నారు రెస్టారెంట్లో. కూడా మా మంచిగా అనుకుంటా, కానీ మేము సరేలే లేదన్నారు కదా ఎందుకులే అక్కడితో ఆగిపోకుండా ఒకరు తెచ్చిచ్చారని చెప్పి వెలిగించాము. బ్లాస్ట్ అయింది, చాలా భయం. కావాలి లైటర్ తొందరగా దొరకలేదు, లైటర్ లేదన్నారు. అసలు మా కాన్సెప్ట్లోనే లేదు కేక్ అనేది. మేము ఏదో రెస్టారెంట్కి వెళ్ళి తిందాం అనుకున్నాం. మా బావ మా అక్కకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఉమెన్స్ డే అని చెప్పి కేక్ తీసుకొచ్చారు. అయినా సరే ఎవరికి ఎటువంటి హాని జరగలేదు, ఏ ప్రాబ్లం లేదు, అందరం సేఫ్గానే ఉన్నాము. మా పొట్టిదాన్ని అసలు చెయ్యాలా చాపింది కదా, మా పొట్టిదాని చేతికి ఏమన్నా అయ్యిందా అని నేను చాలా టెన్షన్ పడ్డాను. ఎవరికి ఏం కాలేదు, అందరం హ్యాపీగానే ఉన్నాము. ఫైనల్గా కేక్ కట్ చేసాము. మా పొట్టిదాన్ని బర్త్డే అయ్యేంత వరకు కట్ చేపిస్తారో లేదో మాకైతే తెలీదు. పెద్దగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఏం లేదు. అంటే మీరు చూస్తున్నది ఏదైతే ఉందో అది ఏది నిజం అని కాదు. సో మన కంటికి కనిపించేది ఒకటి, మనకి లోపల జరుగుతుంది ఒకటి, మా ఫ్యామిలీలో జరిగేది ఒకటి, మీకు ఇక్కడ కనిపిస్తుంది ఒకటి అనమాట. సో మా పొట్టిదైతే కట్ చేసింది, చాలా ఆనందపడ్డది. నాకు కూడా చాలా అట్లా బ్లాస్ట్ అయింది కదా, అట్లా బ్లాస్ట్ అయితే అందరూ చూసి ఏమైంది అన్నట్టు చూసారు. కేక్ మేము ఎవరం ఎక్కువ తినలేదు, మా పొట్టిది కూడా తినదు కాబట్టి ఎవరం ఎక్కువ తినలేదు. ఒక 2 పీసులు కట్ చేసుకుని మిగతాది రెస్టారెంట్ వాళ్ళకి ఇచ్చేసాము. అండ్ మేము ఎందుకు వచ్చామంటే మేము బటర్ నాన్ చికెన్ కర్రీ తిందామని చెప్పేసి వచ్చాము. పొట్టిదాన్ని డాడీని చూడు అంటే అది కేకే చూస్తుంది. దానికి తినాలనిపిస్తుంది, కానీ ఏం తిన్నా వామిటింగ్ చేసుకుంటుంది. సో దానికి 7 months కదా, ఎటువంటి ఫుడ్ ఏం తీసుకోవట్లేదు ఇంకా. అంటే సెర్లాక్ అవి పెడుతున్నాం కానీ సరిగ్గా తినట్లేదు. కానీ అన్నీ తినాలనిపిస్తుంది పాపం. నాకు తను చూసినప్పుడల్లా అరే కొంచెం తినిపిస్తే ఏమవుతుంది, తినిపిద్దామని నాకు అనిపిస్తుంది. నేను ఏమైనా తినిపించినా కూడా అది తినట్లేదు, కక్కేస్తుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. చూడండి మా పాప ఎలా కూర్చుంటుందో. మా అక్క వాళ్ళ హస్బెండ్ మా ఆయన ఇద్దరు హలీం ఆర్డర్ చేసుకున్నారు, హలీం తిన్నారు. నాకైతే హలీము ఎలా తింటారేమో కానీ నాకైతే అస్సలు నచ్చదు, నేను ఎప్పుడు తినలేదు కూడా. మేము బటర్ నాన్ ఆర్డర్ పెట్టుకున్నాము, బటర్ నాన్ చికెన్ కర్రీ. పొట్టిది మాత్రం ఎలా ఏడుస్తుంది చూడండి. ఇప్పుడు ఎందుకు ఏడుస్తుంది అర్థం అవ్వట్లేదు. నాకు అది కావాలి ఇది కావాలి అన్నట్టు ఏడుస్తుంది, కానీ ఏం తిందు. ఫైనల్గా ఇలాగా కూర్చుంది. పొట్టిది దానంతట అదే కూర్చోవడం నేర్చుకుంటుంది, ఇంకా పాకట్లేదు కానీ కూర్చుంటుంది. సో బటర్ నాను ఇది అయితే వచ్చిందనమాట, చికెన్ కర్రీ. నేను ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. నాకు లాంగ్ వీడియో ఎట్లా అప్లోడ్ చేస్తారో ఏంటో అసలు తెలీదు, కానీ నేను ఇది ఫస్ట్ టైం నేను లాంగ్ వీడియో ట్రై చేస్తున్నాను. విష్ణు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తిండు, అలానే డ్యూటీకి వెళ్తాడు. నైట్ వచ్చిన తర్వాత తింటాడు, అందుకోసం అని చెప్పి బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టాము. బిర్యానీ తింటున్నాడు. సో ఉమెన్స్ డే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు?